ఇక్కడ ఈ వార్త చాలా రోజుల నుంచి బాగా వినిపిస్తా ఉంది. అసలు ఇతను పై అధికారి తినని వేధిస్తున్నాడు అంటూ కూడా సరే భావోద్వేగానికి గురైన పరిస్థితులు చూస్తాం. ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అని. ఆకలితోనైనా చస్తా ఆత్మాభిమానం వదులుకోను. ఎక్సైజ్ కమిషనర్ నన్ను ఘోరంగా అవమానించాడు. ఇడియట్ యూజ్లెస్ ఫెలో అన్న మాటలు నా మనసుకు శూలాల్లా గుచ్చుకొని గాయం చేశాయి. సహచరుల ముందే అవమానాన్ని భరించలేకపోయా. అంత అవమానం జరిగాక ఆ శాఖలో కొనసాగలేను. గుండె నిండా బాధతో ఉద్యోగాన్ని వదులుకుంటున్న నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి. ఇతర పై అధికారి తన ఇడియట్ యూజ్లెస్ ఫెలో అనే మాటలు నన్ను శూలాలా గుచ్చుకున్నాయి. అసలు పై అధికారిలా మాట్లాడడం ఏంటి? నా సహచరుల ముందు అంటే తోటి ఉద్యోగుల ముందు అవమానకరంగా మాట్లాడాడు. నేను నిజంగా నా ఉద్యోగాన్ని అయినా వదులుకుంటా కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోను అంటూ కూడా అతను కొంచెం ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం. ఎక్సైజ్ శాఖలో 30 ఏళ్లుగా మచ్చలేని అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చేయని తప్పును ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నన్ను తీవ్రంగా అవమానించాడు. నా జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని ఘోర అవమానం పాలు చేశారు. నన్ను ఈడియట్ విధవ పండబెట్టి తొక్కుతా అంటూ ఆయన దూషించిన మాటలు నా మనసు శూలాలా గుచ్చుకున్నాయి. నా మనసు గాయమైంది. చైతన్యం చచ్చిపోయిన శాఖలో అయినా ఈయనను దాదాపు 30 ఏళ్ల నుంచి సర్వీస్లో ఉన్నాడు. 30 ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉంటుండే ఎప్పుడు కూడా అటువంటి మాటలు ఏ అధికారి కూడా అతన్ని పల్లెత్తి మాట కూడా లేదు. కానీ ఇతను ఈడియట్ యూజ్లెస్ ఫెలో పండబెట్టి తొక్కుతా అంటే కనీసం ఇప్పుడు దాదాపు ఇంటిలో అమ్మా నాన్న అంటేనే మనం పడలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఎవరు అన్నా పక్కింటి వాడన్నా ఎవరన్నా పడలేని పరిస్థితులు ఉంటాయి. పై అధికారి అంటే జీతం ఇస్తా ఉన్నాడు, పని చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తులు అంటే పడాల్సినటువంటి పరిస్థితి నాకెందుకు అంటూ కూడా తను మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఓకే, ఆకలితోనన్నా చస్తా, పని చేసేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. ఇక నేను ఇక్కడ ఇమడలేనని పూర్తిగా అర్థమైంది. గుండెల నిండా బాధతో నా ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. ఆకలితో నేను చస్తాం కానీ ఆత్మాభిమానం వదులుకోను అని ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన అవమానం భరించలేక కార్యాలయంలోనూ సోమిరెడ్డి కుప్పకూలారు. ఈ ఘటన వెలుగులోకి తీసుకొస్తూ ఈడియట్ పండాబెట్టి తొక్కుతానే శీర్షికతో శనివారం నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కమిషనర్ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు కన్నెర చేశారు. నమస్తే కథనాన్ని చదివి తీవ్ర ఉద్వేగానికి లోనైన సోమిరెడ్డి గురువారం అర్ధరాత్రి నాటి ఘటనను మీడియాకు బహిర్గతం చేశారు. ఈ మేరకు ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన తనకు జరిగిన ఘోర అవమానాన్ని శనివారం ఉదయం దవాఖాన నుంచే లేఖ ద్వారా బహిర్గతం చేశారు. వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోమిరెడ్డి రాసిన లేఖ సారాంశం కింది విధంగా ఉన్నది. అంటే తన పై ఆఫీసర్ ఇతను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తా ఉన్నాడు. నిజామాబాద్ సంబంధించి దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తా ఉన్నా. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ విధంగా దూషించినట్టు మాట్లాడలేదు. సరే, తప్పు చేస్తే తిట్టడంలో వేరు, కానీ నా తప్పు లేకుండా నా తోటి ఉద్యోగుల ముందే ఈడియట్ స్టూపిడ్ పండాబెట్టి తొక్కుతానని నాకు నచ్చలేదు. నేను అక్కడి నుంచి కొంచెం సొమ్మసిల్లి పడిపోయాను. నేను మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లోకి వచ్చాను. నా ఆవేదన తీరేది ఎలా అంటూ కూడా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అంటే చావనైనా చస్తా, ఉద్యోగానైనా వదులుకుంటా కానీ నా యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒకని కింద నేను బూట్లు నాకుతూ వాళ్ళ కాళ్ళ కింద గులాంగిరి చేయను అంటూ కూడా తను ప్రస్తావిస్తున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. అలాగే అతను ఏం రాసినా ఒకసారి చూద్దాం. మిత్రులకు, ఎక్సైజ్ శాఖ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ప్రస్తుతం నా ఆరోగ్యం మంచిగానే ఉన్నది. నాలాంటి వ్యక్తి ఈ శాఖలో ఇమడలేడని చాలాసార్లు అనిపించింది. కానీ నా మేలు కోరే ఉన్నతాధికారులు ప్రోత్సాహంతో ఇంతకాలం నెట్టుకొచ్చాను. వారందరికీ ఇప్పటికీ రుణపడి ఉంటా. ఇక ఇప్పుడు నేను ఇమడలేనని పూర్తిగా అర్థమైంది. చేయని తప్పుకి విధవా ఈడియట్ అన్నప్పుడు నా మనసుకు గాయమైంది. నేను ఒక్కటే మాట ఎదురు చెప్పా, అలాంటి మాట వద్దు సార్ అని మాత్రమే అన్నా. ఆ చిన్న మాటకు కమిషనర్ గారి ఈగో హట్ అయింది అనుకుంటా. ఎవరు ఎందుకు చెప్పి ఉండారు కదా. 10 నిమిషాలకు పైగా నన్ను నువ్వు విధవవు, నువ్వు చేసిన విధవ పనులు అంటూ నాకు సంబంధం లేనివి కూడా చదివారు. నా జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడారు. నాతోనే నేను విధవను అనిపించుకునేలా ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అదే గదిలో నాతో పాటు 4 అధికారులు, సిబ్బంది ఉన్నారు. వారి ముందు ఆ విపత్కర పరిస్థితులు నన్ను చాలా మానసిక వ్యధకు గురి చేశాయి అని చెప్పేసి తట్టుకోలేకపోయాను. ఒరే విధవా ఈడియట్, బయటకు వచ్చి నాకు జరిగిన అవమానాన్ని నా సహచర మిత్రులకు, అధికారులకు చెప్పాను. ఇటువంటి మాటలు మనని అలా ఎలా అంటాడని అందరికీ చెప్పాను. కమిషనర్ను ప్రశ్నిద్దామని అడిగాను, కానీ నా సహచరులు ఎవరు నోరు విప్పలేదు. కమిషనర్ అవమానించిన దాన్ని కన్నా కూడా అన్యాయాన్ని ప్రశ్నిద్దామన్నప్పుడు ఆలోచనలో పడ్డ అధికారులు, మిత్రులకు భయం, మౌనం నన్ను బాగా కలచివేసింది. అక్కడే కుప్పకూలిపోయా. మిత్రులు దవాఖానకు చేర్చాలని తర్వాత తెలిసింది. వారికి నా కుటుంబం తరపున కృతజ్ఞతలు. ఒరే విధవా ఈడియట్ యూజ్లెస్ ఫెలో, ఇలా అలా అవమానకరమైన పదాలతో తిట్టినా, దూషించినా, ఇన్నాళ్ళు నెట్టుకొస్తున్న ఇతర అధికారులు నాతో పాటు నా తోటి మిత్రులు ఎన్ని తిట్టినా
ఇన్ని అవమానించిన నాతో పాటు నెత్తుకొస్తున్న నా తోటి మిత్రులకు నా సహోదరులకు లేకపోతే నా తోటి ఉద్యోగులకు నమస్కారాలు అంటూ కూడా ఈ లేఖ చూస్తున్నాం. నిజంగా లేఖ వింటే మనకు కూడా కొంచెం భావోద్వేగానికి లోనవుతా ఉన్నాం. అతను ఏం చెప్తా ఉండంటే, సరే అతను తిట్టిన దానికి ఓకే, నన్ను యూజ్లెస్ ఫెలో అన్నాడు, నన్ను తిట్టాడు, నా తోటి నలుగురు అధికారుల ముందు కూడా దూషించే విధంగా మాట్లాడాడు. సరే మాట్లాడాడు, కనీసం అతను దాన్ని ప్రశ్నిద్దాం, అలా తిట్టడం కరెక్ట్ కాదు, పై ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ చేద్దాం, మా పై అధికారులు ఈ విధంగా తిడుతూ ఉన్నారు, పర్సనల్లీ మమ్మల్ని వెధవ యూజ్లెస్ ఫెలో అంటూ పండాబెట్టి తొక్కుతా అంటూ ఏదో తన యొక్క ఆస్తిని కొట్టేసినట్లు, లేకపోతే తనకు ఏదో తనపై మేమేదో యజమాయి చేసినట్టుగా కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతనిపైన ఖచ్చితంగా వేటు వేపిద్దాం, ప్రశ్నిద్దాం అని చెప్పేసి తోటి సహోదరులకు కావచ్చు లేకపోతే తోటి ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినా ఎవరు కూడా ప్రశ్నిద్దామంటే ముందుకు రానటువంటి పరిస్థితులు చూసి నేను ఇంకా తట్టుకోలేకపోయినా ఆ మాటలన్నీ కూడా వీళ్ళు రాకపోవడం చూసి, ఆ మాటలైనా ఓకే కానీ వీళ్ళు రాకపోవడం చూసి నా మనసు చలించిపోయింది, కలవరపడిపోయింది, అందుకే అక్కడ సొమ్మసిల్లి పడిపోయాను అంటూ కూడా అతను విలపించినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క సహోదరులే హాస్పిటల్ తీసుకెళ్లారు, వాళ్ళకు నా యొక్క నమస్కారాలు, కానీ దీనిపై ఖచ్చితంగా గలం ఎత్తుతూనే ఉంటాను. నా ఉద్యోగం పోయినా సరే, నేను రాజీనామా చేసైనా సరే నా ఆత్మభావం చంపుకొని ఖచ్చితంగా దీనిపై ఖచ్చితంగా పోరాడుతా అంటూ కూడా సామిరెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా పై అధికారులు కూడా సరే పై టెన్షన్స్ ఏమన్నా ఉంటుండొచ్చు, కానీ పై అధికారులు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇటువంటి కింది స్థాయి అధికారులు లేకపోతే పై అధికారులు ఎటువంటి పని చేయలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పై అధికారులు ఎవరైతే ఆ విధంగా యూజ్లెస్ ఫెలో పండాబెట్టి తొక్కుతానటువంటి ఆ మాటలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. అతన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవడమే కాకుండా ప్రభుత్వం అతనిపైన ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే. అటువంటి వ్యక్తులు వల్ల ఇంకొకరు కూడా అక్కడ పరిస్థితుల్లో అక్కడ పని చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితులు ఉంటాయి అతని కింద. కాబట్టి ఖచ్చితంగా దానిపైన దృష్టి సారించి అతనిపైన వేటు కూడా ప్రభుత్వం వేయాల్సిందే.